హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మనం ఇంకో హెల్తీ ఫుడ్ అయితే చూసేద్దాం. ఇది స్నాక్గా కూడా చేసుకోవచ్చు, అలాగే ఫెస్టివల్ టైంలో కూడా చేసుకుంటారు. సో చిన్నపిల్లల దగ్గర ఇంకా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారనమాట. అది కూడా మనం ఈరోజు విలేజ్ స్టైల్లో చేసుకోబోతున్నాం. ఇది వచ్చేసి అలసంద పప్పు వడ అనమాట. సో విలేజ్లో పుట్టి పెరిగిన వాళ్ళు మంచిగా ఫెస్టివల్స్కి అన్నిటికీ చేసుకొని తింటూ ఉంటారు. ఇంకా టౌన్స్‌లో, సిటీస్‌లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసుంటుంది కొంతమందికి. సో, ఈరోజు మనం ఈ అలసంద పప్పు వడ విలేజ్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో, ముందుగా మీరు ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి పెసరపప్పుతో వడలు ఎలా చేసుకోవాలో పెట్టాము. అది కూడా విలేజ్ స్టైల్‌లో. సో, ఈరోజు ఈ అలసంద పప్పు వడ కూడా చూసేద్దాం రండి. సో, ముందుగా చెప్పినట్టు ఒక 5-6 అవర్స్ పాటు నానబెట్టిన పప్పు తీసుకోవచ్చు. లేకుంటే ఓవర్ నైట్ సోక్ చేసిన పప్పు తీసుకోవచ్చు. సో, ఇక్కడ పప్పు తీసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ లైక్ పచ్చిమిరపకాయలు, అల్లం, తెల్లగడ్డలు, కరివేపాకు, కొరియాండర్ అన్నీ తీసుకున్నాము. సో, ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, తెల్లగడ్డలు వేసి మంచిగా దంచి పక్కన పెట్టుకున్నామనమాట. సో, దాని తర్వాత దీంతోకి కొద్దిగా పప్పు వేసుకుంటూ పచ్చిమిరపకాయ తొక్కు కలుపుకుంటూ పప్పు మొత్తం రుబ్బుకున్నాం. దీంట్లోనే కరివేపాకు, కొరియాండర్, ఆనియన్ స్లైసెస్ వేసి మంచిగా టెక్స్చర్ వచ్చి సాఫ్ట్‌గా వచ్చేలాగా అయితే పిండిని బాగా రుబ్బుకోవాలి. ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం గ్రైండర్‌లో గాని రుబ్బుకుంటే వాటర్ యాడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఆ టెక్స్చర్ కూడా కరెక్ట్‌గా రాదనమాట. సో, ఇలా రోట్లో రుబ్బుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ టెక్స్చర్ ఎవ్రీథింగ్ కూడా మంచిగా ఉంటుందనమాట. సో, దాని తర్వాత పిండి రెడీ అయిపోయిన తర్వాత ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సో, చూస్తున్నారు కదా ఎంత ఆహ్, ఐ మీన్ లైక్ ట్రెడిషనల్ వేలో అయితే చేస్తున్నారు. ఒక ఐరన్ స్టిక్‌తో చేస్తారనమాట వీళ్ళొచ్చేసి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.